అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సౌందర్యం. అదృష్టం అంటే అసలు అందం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి మనకి ఎదురవటం. ఆనందం అంటే మనల్ని చూసి అతని గుండె ఒక్క క్షణం ఆగిందని మనకు అర్థమవటం. ఆఫీస్లో పని చేసుకుంటుండగా మనసులో మెదిలిన ఆ వాక్యాలకు చిత్ర పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాసుకున్న వాక్యాలవి. ఆ రోజు క్లాస్ జరుగుతుండగా తోచింది మనసులో ఈ భావం. నోట్బుక్లో రాస్తుంటే పక్క నుంచి గాయత్రి తొంగి చూసి, ఎంత బాగా రాసావే అంది. గాయత్రి అందంగానే ఉంటుంది, కానీ చిత్రకి ఉన్నంత అపురూపమైన సౌందర్యం లేదు. అందుకే ఆ వాక్యాలను రాసుకునే హక్కు, ఆ అనుభవాన్ని గురించి కలలు గనే హక్కు తనకి ఉండవచ్చు, కానీ గాయత్రికి ఉండకూడదనిపించింది చిత్రకి. ఆ వాక్యాలు తనకి కలిగించినంత పారవస్యం గాయత్రికి కలిగించడం కొంచెం నవ్వు కూడా తెప్పించింది. కవితలు రాసే అలవాటు ఉంది చిత్రకి. ఇలాగే మొదట ఒక చిన్న భావం మదిలో తలుక్కుమంటుంది. 4-5 లైన్లు తన ప్రమేయం ఏమీ లేకుండానే అలవోకగా కాగితం మీదకి జారుతాయి. ఆ తర్వాత ఒక రోజుకో, నెలకో, ఒకసారి సంవత్సరానికో ఆ 4 లైన్లు 20గా 30గా పెంచబడి ప్రచురింపబడతాయి. కానీ ఈ భావం మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉండిపోయింది. అప్పుడప్పుడు ఆ వాక్యాలు గుర్తొస్తాయి. చిత్ర పెదవులు మనోహరమైన నవ్వుతో మెరుస్తాయి. అంతే, అంతకు మించి ఆ భావానికి మోక్షం లేదు. కవితగా మారి ప్రచురణకి నోచుకుంది లేదు. అంతేకాదు, అంత అందమైన ఆ భావం, కన్నెపిల్లగా కలలు కంటున్నప్పుడు మనసులో మెదిలిన ఆ భావం ఈనాటి వరకు అనుభవంలోకి రానేలేదు. పెళ్ళయింది, ముద్దులు మూటగట్టే పిల్లలకి తల్లి అయింది, కానీ అద్భుతమైన ఈ భావన మాత్రం ఇంతవరకు అనుభవంలోకి రానేలేదు. జ్ఞాపకాలన్నింటినీ పక్కకు తరిమి హేమంత్కి మెయిల్ టైప్ చేసిన చిత్ర. కొత్తగా మొదలవుతున్న ప్రాజెక్ట్కి సంబంధించి చాలా సందేహాలున్నాయి. అవన్నీ హేమంత్ ఒక్కడే క్లియర్ చేయగలడు. అయితే అతను ఉండేది ఢిల్లీలో. ఒక పట్టాను ఫోన్లో కూడా దొరకడు. ప్రాజెక్ట్ డిలే అయిపోతుందని టీం వారంతా చాలా టెన్షన్ పడుతున్నారు. హఠాత్తుగా తెలిసింది హేమంత్ హైదరాబాద్ వస్తున్నాడని, రోజంతా ఇక్కడే ఉంటాడని. మంచి అవకాశం, మనం వదులుకోకూడదు అన్నాడు చిత్ర వాళ్ళ మేనేజర్. అసలు చూస్తామన్న ఆలోచనే గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తుంది టీంలో. అతని గురించి చాలా విషయాలు వింది చిత్ర. ఎవ్వరూ ఆలోచించని విధంగా ఆలోచిస్తాడట. చిత్ర పంపించిన మెయిల్కి 15 గంటల రిప్లై వచ్చింది హేమంత్ నుంచి. మర్నాడు 1 గంట సేపు వాళ్ళ టీంతో మాట్లాడేందుకు అంగీకరిస్తూ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్తే, అతను అంతే, చాలా ఫాస్ట్, చాలా టాలెంటెడ్ అంటూ మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు హేమంత్ గుణగణాలని కీర్తించాడాయన. చిత్రకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక మనిషిని ఇంతమంది ఏకగ్రీవంగా పొగడడం ఆమె మొదటిసారి చూస్తోంది. తిరిగి తన సీట్ దగ్గరికి వస్తుంటే మధు, సునీల్ మాట్లాడుకోవడం కనిపించింది. హేమంత్ తెలుగువాడా? నేను నార్త్ ఇండియన్ అనుకుంటున్నాను ఇప్పటిదాకా అంటున్నాడు సునీల్. తెలుగువాడే, చాలా ఏళ్ల క్రితమే ఢిల్లీలో సెటిల్ అయ్యాడు. పెళ్లి కూడా ఎవరో బెంగాలీ అమ్మాయిని చేసుకున్నాడట, మధు వివరించాడు. బెంగాలీ అమ్మాయిలు అందంగా ఉంటారు కాబోలు అన్నాడు సునీల్. మధు నవ్వాడు. కావచ్చు, అతను కూడా చాలా అందంగా ఉంటాడు. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా చూసేవాళ్ళు దేనికి కాంప్రమైజ్ అవ్వరు కదా. అందం అంటే ఏమిటో అలాంటి వాళ్ళకే తెలియాలి మరి. మధు మాటలకి చిత్ర ఉలిక్కి పడింది. ఆమెకి మళ్ళీ తను పూర్తి చేయకుండా వదిలేసిన కవిత గుర్తొచ్చింది. అదృష్టం అంటే అసలు అందం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి మనకి ఎదురవటం. అందం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తిని చూడబోతుందా రేపు తను? చిత్రకు నవ్వొచ్చింది. ఎంతగా వెంటాడుతోంది ఈ భావన తనని. తనే కాదు, గాయత్రి కూడా గుర్తుపెట్టుకుంది ఇప్పటి వరకు ఆ వాక్యాల్ని. నెల రోజుల క్రితం గాయత్రి చిత్ర దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయమే మాట్లాడింది. ఆ కవిత అలా పూర్తి చేయకుండా వదిలేసావెందుకే అని అడిగింది. అది ఇంకా పూర్తి కాదులే అంది చిత్ర పెదవి విరుస్తూ. ఏ? గాయత్రి విస్మయంగా అడిగింది. ఊహించుకున్న ప్రతి భావన ఏదో ఒకనాడు అనుభవించాను. ఆ అనుభవాన్ని కవితగా మలిచాను. ఈ ఒక్క భావమే ఊహగా మిగిలిపోయింది. అనుభవంలోకి రాని భావం కవితగా మారదేమో అంది చిత్ర. గాయత్రి నవ్వి, సరే అలా అయితే అనుభవంలోకి వచ్చినాడే రాయ్ అంది. చిత్ర కొంచెం చిరాగ్గా చూసింది గాయత్రి వైపు. 35 ఏళ్ళు దాటాయి. భర్తల నుంచి ఆ ప్రశంస వస్తుందన్న ఆశ లేదు. అసలు వాళ్ళకి అందం గురించి తెలిసేమోనన్న అనుమానమూ లేదు. మరి ఇంకెవరు తమ అందాన్ని గుర్తించేవారు, తమకి ఆనందాన్ని, గర్వాన్ని కలిగించేవారు?
నిరాశ, ఉక్రోషం మిళితమైన గొంతుతో ఇప్పుడు ఇంకా ఈ వయసులో అంది కచ్చగా. అందానికి వయసుతో పనేముందే అంది గాయత్రి. ఒక్క క్షణం గాయత్రి వైపు తేరిపారా చూసింది చిత్ర. వెంకటగిరి జరి చీర, నుదుటన్న కుంకుమ బొట్టు, ముక్కుపడక. తెరలు తెరలుగా వచ్చిన నవ్వుని చిత్ర ఆపుకోలేదు. జుట్టుని చక్కటి షేప్లో కట్ చేసుకుని క్లిప్ పెట్టుకోవడం కూడా తెలీదు గాయత్రికి. ఇప్పటికీ జడే వేస్తుంది. 15 ఏళ్ల క్రితం వేసుకున్నట్లుగా చిన్న మెడతో ఉన్న బ్లౌజ్ వేసుకుంటుంది. పెళ్ళయ్యాక పాపెట్లో సింధూరం, మెడలో నల్లపూసలు లాంటి కొత్తగా వచ్చి చేరాయి. అంతేకాని వేషధారణ అంతా ఆనాటిదే. ఇంత సౌందర్యం ఉన్న తనకి, ఇప్పటి ఫ్యాషన్స్ అన్నిటినీ ఫాలో అయ్యే తనకి లేని ఆశ గాయత్రికి ఉండడం చూస్తే చిత్రకి నిజంగా నవ్వొచ్చింది. అబ్బో, ఇంకా ఇలాంటి అదృష్టము ఆనందము ఎదురవుతాయన్న ఆశ ఉందన్నమాట నీకు అంది వెక్కిరింపుగా. ఆశ కాదు, ఆశ దేని మీద లేదు. అలా అని ఏ విషయం పట్ల ఇంకేముంది అంతా అయిపోయింది అన్న నిరాశ లేదు అంది గాయత్రి. సర్లేవే నీ స్టేట్మెంట్లు కసురుకుంది చిత్ర. అసలు అది ఎంత గొప్ప భావనో ఈ మొద్దు మొహానికి అర్థమైనట్లే లేదు. అడ్డమైన వెధవలు చూసే వెక్కిలి చూపులు అనుకుంటుంది కాబోలు. అలాంటివైతే లక్షలు చూశాను ఈ జన్మలో మనసులోనే చిరాకు పడింది చిత్ర. అదంతా గుర్తు చేసుకుంటే బాధగా అనిపించింది చిత్రకి. నేను అలా కసురుకున్నందుకు పాపం గాయత్రి ఏమనుకుందో ఏమిటో ఒకసారి ఫోన్ చేయాలి అనుకుంది. మర్నాడు చిత్ర ఆఫీస్కి వచ్చేసరికే 10:30 అయింది. ఎంత హడావిడిగా తయారై వచ్చినా లేట్ అయింది. హడావిడిగా తయారైందా? నిజానికి రోజు కన్నా శ్రద్ధగా తయారైంది ఆ వేళ. ఎందుకు? తన మనసు మారుమూలలో నుంచి వినిపించిన ప్రశ్నకి చిత్ర ఉలికి పడింది. ఇన్నాళ్లుగా ఊహించుకుంటున్న అనుభవం ఈరోజు ఎదురవుతుందని ఆశపడుతుందా? ఆ ప్రశ్నకి సమాధానం దొరకకముందే మీటింగ్కి టైం అయింది. బ్లాక్ కలర్ శారీ, మెడలో ముత్యాల హారం, చూడగానే ఆమె భర్త నొసలు చిట్లించే రంగు. ఆ చీరలో తనెంత బాగుంటుందో చిత్రకి తెలుసు. కానీ ఈ రోజు వరకు ఆమె ఆశించిన గుర్తింపు దొరకలేదు. మీటింగ్ గ్రూప్ తలుపు తెరుచుకొని లోపలికి అడుగు పెడుతుంటే హేమంత్ తలెత్తి చూశాడు. ఇన్నాళ్ళ నిరీక్షణ ఫలించింది. అతని కళ్ళల్లో తలుక్కుమన్న మెరుపు ఆమెకి స్పష్టంగా కనిపించింది. మీటింగ్ పూర్తయింది. అన్ని విషయాలు క్లారిఫై అయ్యాయి. టీం అంతా సంతోషంగా ఉన్నారు. చిత్రని మాత్రం ఆశించిన ఆనందం కాక తెలియని నిర్వేదం ఆవహించింది. 7 గంటలు అవుతుండగా తల పగిలిపోతున్నంత నొప్పితో ఇంటికి బయలుదేరింది. సగం దూరం వచ్చాక గాయత్రి గుర్తొచ్చింది. కారు అప్రయత్నంగా దారి మార్చుకుంది. హఠాత్తుగా వచ్చిన చిత్రని, ఆమె వైఖరిని చూసి గాయత్రి ఆశ్చర్యపోయింది. ఏంటే అలా ఉన్నావు అంది. ఎలా ఉన్నాను? ఏదో విషప్రయోగం జరిగిన దానిలాగా. నీరసంగా నవ్వుతూ కుర్చీలో కూలబడి, నా సంగతి సరే కానీ నువ్వేంటి అమృతం తాగినంత ఆనందంగా కనిపిస్తున్నావు అంది చిత్ర. అవునా, కనిపిస్తున్నానా? కారణం ఉంది. చిత్రకి మంచినీళ్ళు ఇచ్చి పక్కనే కూర్చుంటూ చెప్పింది గాయత్రి. 15 ఏళ్ల క్రితం నువ్వు ఊహించావు చూడు, ఆ భావన అనుభవంలోకి వచ్చింది ఈవేళ నాకు. ఏమిటి? చిత్ర అదిరిపడింది. అవునే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. తమాషాగా నువ్వే వచ్చేసావు గాయత్రి చెప్పసాగింది. సాయంత్రం 6 గంటలప్పుడు ఈ పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళాను. చిన్న గుడి, నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో పూజారి చిన్న కుర్రాడు, 25 ఏళ్ళు కూడా లేవేమో. నేను గుడిలోకి అడుగు పెడుతుంటే కళ్ళు విప్పార్చుకొని చూశాడు. నాకు తీర్థం ఇచ్చి గుడి ఆవరణలోనే ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాను. అతను కూడా ఇంట్లో నుండి ఏవో వస్తువులు, పుస్తకాలు తీసుకొని బయటికి వచ్చాడు. ఇక్కడే ఉంటారా మీరు అని పలకరించాను. అవునండి అన్నాడు నాకు కొంచెం దూరంలో నిలబడి. ఇదివరకు ఉండే పూజారి గారు సందిగ్ధంగా అడిగాను. మా నాన్నగారు 15 ఏళ్లుగా ఉన్నారండి ఇక్కడ. ఈ గుడిలోనే అమ్మవారిని చూస్తూనే పెరిగాను నేను. మొన్ననే చదువు అయిపోయి ఉద్యోగంలో చేరాను. నాన్నగారికి హఠాత్తుగా పక్షవాతం వచ్చింది. ఆ బాధలో ఉండగానే మా కంపెనీలో ఏవో గొడవలు, కంపెనీ మూతపడింది, ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగం చూసుకోవాలనిపించలేదు నాకు. ఇక్కడ గుడికేమో సరైన పూజారి దొరకలేదు. ఒక ఆయన వచ్చి 2 వారాలుండి వెళ్ళిపోయారు. ఇంకెవరైనా దొరుకుతారేమో అని వెతుకుతుంటే నేనే చూసుకుంటానని చెప్పాను అన్నాడు. నేను అతని వైపు అభిమానంగా చూస్తూ, అమ్మవారు తనకి సేవ చేసే భాగ్యం ఇవ్వదలుచుకున్నప్పుడు అలాగే రప్పించుకుంటుంది అన్నాను. అధైర్యపడకు, మీ నాన్నగారికి త్వరగా నయమైపోతుందిలే అభయమిస్తున్న ధోరణిలో చెప్పాను. తల వంచుకొని నా పాదాల వైపు చూస్తున్న అతను చప్పున తలెత్తాడు. అతని కళ్ళల్లో సన్నటి తడి తలుక్కుమంది. సాక్షాత్ అమ్మవారే వచ్చి చెప్పినట్లుందండి నాకు అన్నాడు. అయ్యో ఇంకా నయం,
ఆ మాటకి ఇబ్బంది పడుతూ ఖండించాను నేను. కాదండి, అమ్మ నాకు ఈ ఓదార్పు మాట చెప్పాలంటే ఎలా చెప్తుంది? మీలాగా ఒక రూపంలో వచ్చే కదా. ఇందాక సూర్యాస్తమయపు వెలుగులు మీ తల వెనక ప్రకాశిస్తుండగా పసుపు రాసుకున్న పాదాలతో మీరు గుడిలోకి అడుగు పెడుతున్నప్పుడే నాకెందుకో శరీరం వణికినట్లయింది. ఒక్క క్షణం గుండె లయ తప్పింది. ఇప్పుడు మీరు ఈ మాట చెప్తుంటే అమ్మవారే ధైర్యం చెప్తున్నట్లుగా ఉంది అన్నాడు. చెప్పడం పూర్తి చేసిన చిత్ర వైపు చూసింది గాయత్రి. నిరంతరం ఆ జగన్మాత సౌందర్యాన్ని చూసి మురిసే అబ్బాయి అందం అంటే ఏమిటో అందరికన్నా బాగా తెలిసినవాడు. నన్ను చూసి తన గుండెలయ తప్పిందని చెప్తుంటే నాకెంత ఆనందంగా అనిపించిందో చెప్పలేనే. నిజానికి నువ్వు రాసిన ఆ వాక్యాల పూర్తి భావం నాకు ఈరోజే అర్థమైనట్టు అనిపించింది. చెప్తున్న గాయత్రి కంఠం వణికింది. అప్పటి వరకు చిత్తరువులా కూర్చొని ఆమె మాటలు వింటున్న చిత్ర ఒక్కసారిగా కదిలి గాయత్రి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె భుజంపై తల ఆనిస్తూ, నీకే కాదు, నేను వ్రాసుకున్న ఆ వాక్యాల అసలు అందం నాకు ఈరోజే అర్థమైంది అనుకుంది. చాలా బాగుంది కదా.